హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మీరు ఏపీ గ్రూప్ 2 ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నట్లయితే మన యాప్లో కేవలం ₹499కే పూర్తి కోర్సును అందిస్తున్నాము. సిలబస్ ప్రకారం స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్స్కి ఉపయోగపడే విధంగా ఈ క్లాసులు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. కంప్లీట్ సిలబస్కి సంబంధించిన క్లాసులు అయితే యాప్లో ఉన్నాయి. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టోర్లో ఈ కోర్సులో ఉన్న డెమో క్లాసెస్ చూసి నచ్చితేనే కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటివరకు చాలామంది కోర్స్ తీసుకొని మంచి ఫీడ్బ్యాక్ అయితే మాకు పంపిస్తున్నారు. అలాగే యాప్లో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కూడా కేవలం ₹99కే ఇస్తున్నాము. 50,000కి పైగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఈ టెస్ట్ సిరీస్లో కవర్ కావడం జరుగుతుంది. ఇక ఏపీ గ్రూప్ 2కి సంబంధించిన కోర్సులో 719కి పైగా వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే మెయిన్స్కి ఉపయోగపడే విధంగా 322 వీడియోస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా పీడిఎఫ్ ఫైల్స్ కూడా 106 ఉన్నాయి. అలాగే టెస్ట్ సిరీస్లు కూడా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి యాప్లో ఉన్న ఈ కోర్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా ప్రిపరేషన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. మరి తాజాగా ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకున్నట్లయితే 982 పోస్టులను త్వరగా భర్తీ చేయండి అని చెప్పి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. అది ఏమిటి అంటే రాష్ట్రంలో ఎలక్షన్స్ అయితే జరగబోతున్నాయి. మీ అందరికీ కూడా తెలిసిందే. సో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి సన్నద్ధతపై కలెక్టర్లతో ఏపీకి చెందినటువంటి ఎలక్షన్ కమిషనర్ అలాగే సిఎస్ వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించడం జరిగింది. కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ ఎలక్షన్స్కి సంబంధించి 982 పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పారు. ఆ పోస్టులు ఏమిటి అనేది చూసుకున్నట్లయితే త్వరలో జరగబోతున్నటువంటి సాధారణ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం అంటే కలెక్టరేట్లు ప్రతి జిల్లాలో ఉంటాయి. అక్కడ కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. అలాగే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలకు మంజూరైనటువంటి 982 పోస్టులను త్వరగా భర్తీ చేసుకోవాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించడం అయితే జరిగింది. అంటే ఈ పోస్టులన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి. ఈ పోస్టులకి అనుమతులు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ పోస్టులను త్వరగా భర్తీ చేయండి అని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా తొందరగానే ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే వస్తాయని మనకి ఇక్కడ స్పష్టమైతే అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ ఎలక్షన్స్కి సంబంధించి ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అవసరమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటైతే చేసుకుంటున్నారు. ఇప్పటికే 982 పోస్టులకు ఆల్రెడీ అనుమతులు ఉన్నాయి కనుక ఆ పోస్టులను త్వరగా భర్తీ చేసుకోవాలని చెప్పి ఆదేశాలు వచ్చినట్టుగా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరో పక్క చూసుకుంటే ఏపీపీఎస్సీ ఇప్పటికే విడుదల చేసిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అప్పుడు 240 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అయితే పూర్తి స్థాయి నోటిఫికేషన్ అనేది మనకి అప్లికేషన్ ప్రారంభమైనటువంటి తేదీ నాటికి విడుదలైంది. ఇందులో మొత్తం 290 పోస్టులు భర్తీ చేయబోతున్నట్టుగా చెప్పారు. అంటే మరో 50 పోస్టులు అనేవి యాడ్ కావడం జరిగింది. ఇటీవల గ్రూప్ 2కి సంబంధించి కూడా ఒక న్యూస్ అయితే వచ్చింది. గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు కూడా 1000 వరకు పెరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఆల్రెడీ మనకి 897 పోస్టులకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తర్వాత ఒక 2 పోస్టులు అయితే యాడ్ అయ్యాయి. మళ్ళీ ఇంకా పోస్టులు యాడ్ అవుతాయని రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యే నాటికి ఇవి 1000కు పైగా చేరే అవకాశం ఉందని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు కూడా పెరుగుతాయని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలు అంటే డిఎల్ఏ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి వచ్చే నెల 13వ తేదీ వరకు కూడా అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్ అన్నమాట. ఇక ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దాంతో ఆయా పోస్టులు కూడా ఖాళీలు అయితే ఏర్పడతాయని చెప్తున్నారు. దీనిపై ఇప్పటికే ఏపీపీఎస్సీ కసరత్తు అయితే చేస్తుంది. వచ్చే వారం రోజుల్లో వీటిని సైతం తాజా నోటిఫికేషన్కి జత చేయబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇది ఒక తాజా అప్డేటు. ఇక మనం చూసుకున్నట్లయితే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా త్వరలో విడుదల చేయబోతున్నారు. ఆ నోటిఫికేషన్ ఈరోజే వస్తుందని చెప్పి నిన్న ఒక న్యూస్ అయితే వచ్చింది. అయినా సరే ఈరోజు వస్తుందా రేపు వస్తుందా అనేది తెలియదు, కానీ ఎలక్షన్స్ ముందు ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు. దానికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్స్ తర్వాత కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది.
ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఎలక్షన్స్ ముందు ఇస్తుందని తెలుస్తుంది. దాదాపుగా 28,000కు పైగా ఖాళీలుంటే 6,000 పోస్టుల భర్తీకే కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం అయితే వచ్చింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా ఎప్పటికప్పుడు అదిగో డిఎస్సి, ఇదిగో డిఎస్సి అని చెప్తున్నారు. నోటిఫికేషన్ మాత్రం ఆలస్యం చేస్తున్నారు. దీనిపై కసరత్తు అయితే జరుగుతుంది. ఇప్పటికే ఖాళీలపై ప్రభుత్వానికి ఒక క్లారిటీ అయితే ఉంది. అయినప్పటికీ కూడా కొంత ఆలస్యం అయితే జరుగుతూ ఉంది. నోటిఫికేషన్ మాత్రం తప్పకుండా ఎలక్షన్స్ లోపు అయితే విడుదల కాబోతుంది. దీనికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇది. ఈ విధంగా వివిధ ఉద్యోగాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే ఉన్నాయి. యాప్లో ఉన్న గ్రూప్ 2 కోర్స్ తీసుకుంటే మీకు ఖచ్చితంగా సిలబస్ని క్వాలిఫై అయ్యే విధంగా, ప్రిలిమ్స్ని క్వాలిఫై అయ్యే విధంగా కోర్స్ అయితే ఉంది. మెయిన్స్కి కూడా ఈ కోర్స్ అయితే ఉపయోగపడుతుంది. నెంబర్ 1 ఫ్యాకల్టీతో ఈ కోర్స్ అయితే ఉంది. డెమో క్లాసెస్ చూస్తే మీకే అర్థమవుతుంది. యాప్ని డౌన్లోడ్ చేయండి, డెమో క్లాసెస్ చూడండి. నచ్చితేనే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.